అందరికీ నమస్కారం. ఈరోజు మదనపల్లి కాన్స్టిట్యున్సీలో మదనపల్లి పార్టీ ఆఫీస్లో మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి 75వ బర్త్డే జన్మదిన వేడుకలు చాలా గ్రాండ్ గా అట్టహాసంగా చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చింది మదనపల్లి కాన్స్టిట్యున్సీలో అంతా ఒక పండగ వాతావరణం ఉంది. ప్రతి వార్డులో కూడా, ప్రతి పంచాయతీలో, ప్రతి గ్రామాల్లో కూడా ప్రతి చోట కేక్ కటింగ్ చేస్తున్నారు. పెద్ద ఆయన మీద ప్రజలకు అభిమానం దీంట్లో క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది. ఇక్కడ మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ ఎట్లున్నారంటే, మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ పెద్ద ఆయన గుడి కింద ప్రతి ఒక్కరు క్యాడర్ అంతా ఆయన కింద ఉన్నాము. ఆయనకు వచ్చిన ప్రతి ఒక్కరు సపోర్ట్ గా ఉన్నాము. ఆయనకు వచ్చిన లేనిపోని ఇబ్బందులు కూటమి ప్రభుత్వం పెడతా ఉంది. ఆయన ప్రజల్లో చేసిండే సేవలు, ప్రజలకు ఏ రకంగా సేవలు చేశారు, ఏ రకంగా ఆయన చేశారని చెప్పి ఆయనకు వీళ్ళు కూడా పోటీగా దానికి ఎగబడి ఇది చేయకుండా, దానికంటే ఎక్కువగా వాళ్ళు పోటీ పడి సేవలు చేయాలి కానీ, ప్రజలకు సేవ చేయాలి కానీ అట్లా చేయకుండా ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఆయన ఎనికి తేవాలనే ఉద్దేశంతో ఆయనకు వచ్చిందో లేనిపోని కేసులు బట్టి వాళ్ళ ఫ్యామిలీకి వచ్చిందో సతాయించడం జరుగుతూ ఉంది. కానీ మాకు ఆ దేవుని మీద, తర్వాత కోర్టుల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. వాళ్ళందరూ కడిగిన ముత్యంలో వాళ్ళు బయటకు వస్తారు. ఖచ్చితంగా మేము ప్రజలందరూ మదనపల్లి కాన్స్టిట్యున్సీలో ఉండే వైఎస్ఆర్ క్యాడర్ అంతా ఆయన గుడి కింద ఉన్నాము. ప్రతి ఒక్కరూ ఆయన కష్టాల్లో కానీ, ఆయన లాభాలు, ఆయన సంతోషాల్లో కానీ, దుఃఖాల్లో కానీ ఆయన తోడుగా మేము ఉంటాం. ఈ రోజు మేమంతా ఆయనకు వచ్చిన మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి దగ్గర 50 సంవత్సరాల నుండి రాజకీయాలుగా ఉన్నారు. ఈవెన్ స్టూడెంట్ లైఫ్ లో ఉండేటప్పుడు ఎస్వి యూనివర్సిటీలో కూడా ఆయన ఒక స్టూడెంట్ గా ఉండేటప్పుడు కూడా రాజకీయాల్లో ఉన్నాడు. అక్కడ నుండి కంటిన్యూగా ప్రజల్లో ఉంటూ, ప్రజల బాధలు తెలుసుకుంటూ, సుఖ సంతాల్లో వాళ్ళకి తోడుగా ఉంటూ అన్ని రకాలుగా ప్రజలకు ఆదుకునే వ్యక్తి మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఇక్కడ ఉండే యూత్ కూడా, నేను అదే చెప్పడం, మదనపల్లి కాన్స్టిట్యున్సీలో యూత్ కూడా ఆయన మార్గదర్శకంగా తీసుకొని ఆయన ఏ రకంగా ప్రజల్లో పోయి సేవలు చేస్తారు, ఏ రకంగా చేస్తారని చెప్పి ఆయన ఒక ఐడియల్ గా తీసుకొని, ఆయన ఒక స్ఫూర్తిగా తీసుకొని మనం అందరూ అదే విధంగా ముందుకు చేస్తామంటే ఖచ్చితంగా ప్రజల్లో కూడా మంచి ఇది ఉంటుంది. ప్రజలు కూడా చాలా సంతోషపడతారు. మనం ఏదైనా ప్రజలకు ఒక నేచర్ ఉంది, ప్రజలకు కానీ మనం చేసినామంటే జీవితంలో ప్రజలు మమ్మల్ని మర్చిపోరు. మన ఖచ్చితంగా 100% వాళ్ళు మనకు పెద్దపీట వేస్తారు. అందువల్ల నేను వైఎస్ఆర్సీపీ క్యాడర్ కూడా అదే చెప్తున్నాను. పెద్ద మార్గదర్శకంగా తీసేసుకొని ఏ రకంగా ఆయన పబ్లిక్ లో ఉంటారు, ఏ రకంగా ప్రజల కోసం పోరాడతారు, ఏ రకంగా పబ్లిక్ కోసం ఉంటాడో అదే విధంగా ప్రతి ఒక్కరూ ఉండేసి ఒక మోడల్ గా ఉండి 100% ఆయన అడుగుజాడలు నడిచినామంటే ఖచ్చితంగా మన పార్టీ కూడా బలోపేతమవుతుంది. మనకు కూడా బ్రైట్ ఫ్యూచర్, పార్టీ దృష్టిలో కూడా మనం పడతాం. మనకు కూడా పార్టీలో బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున ఆయనకు వచ్చిన 75వ జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదినం సందర్భంగా మన మదనపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో, షమీమ్ ఆధ్వర్యంలో మన నిసారన్న, మన హర్ష, కౌన్సిలర్లు, కోఆప్షన్లు, వివిధ భాగాల ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పెద్ద ఆయన అంటేనే ప్రతి ఒక్కరి గుండెల్లోనూ ఈరోజు ఎవరు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మా పెద్ద ఆయన అనేంతగా ఈరోజు ప్రజలకు సేవలు అందించి, ప్రతి ఒక్కరి విషయంలోనూ పర్సనల్ గా ప్రతి ఇంటికి వెళ్ళి, ఏ ఊరికి వెళ్ళినా అక్కడ వాళ్ళ యోగక్షేమాలు కనుక్కొని, ఆ సంబంధిత గ్రామంలో ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వాటిని వివరంగా క్షుణ్ణంగా తెలుసుకొని ఇమీడియట్ గా దాన్ని రెక్టిఫై చేస్తూ, ఒక పుంగనూరు కాన్స్టిట్యున్సీనే కాదు, తంబాలపల్లి కావచ్చు, మదనపల్లి కావచ్చు, పీలేరు కావచ్చు, ప్రతి ఊర్లోన ఎక్కడ ఏ మారుమూల ప్రాంతాలకు పోయినా పెద్ద ఏ ఇంటికి పోయినా పలకరించి వాళ్ళ యోగక్షేమాలతో కాకుండా ప్రతి చిన్న గ్రామాన్ని కూడా ఈ రోజు రోడ్లు వేయించడంలో కానీ అత్యున్నత ప్రాధాన్యత తీసుకొని ఈ రాయలసీమని డెవలప్ చేయడం జరిగింది. అలాంటి పెద్ద మనిషిని ఈ రోజు వాళ్ళ కొడుకుని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయం కాదు. ఎందుకంటే రాజకీయం అంటే ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ముందుకు పోవాలి తప్పితే దురాలోచనతో రాకూడదని కూడా నేను ఈ విధంగా చెప్పుకుంటాను. ఇదే విధంగా ప్రజలకందరికీ మంచి సేవలు అందించాలని, మంచి ఆరోగ్యాలతో మరింత ఉన్నతి పదవులతో ముందుకు పోవాలని, దేవుడు మంచిగా చేయాలని కోరుకుంటూ మరొకసారి మా పెద్ద ఆయనకు జన్మదిన శుభాకాంక్షలతో అందరికీ తెలియజేయడం. థ్యాంక్ యూ. ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న జన్మదినము. ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని మా కాన్స్టిట్యున్సీ లెవెల్లో అంతా కూడా పండుగ వాతావరణం నెలకొంది. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా ఈ రోజు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ రోజు మదనపల్లి పట్టణంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం ఎదుట మేము పెద్దాయన జన్మదినంను పురస్కరించుకొని చాలా హ్యాపీగా ఈ జన్మదినాన్ని జరుపుకుంటున్నాము. పెద్దాయనకి దేవుడు మంచి ఆరోగ్యము, ఆయుష్ ప్రసాదించాలని, ఆయనకి ఇంకా రాజకీయ పరంగా దేవుడు ఆయనకు మంచి శక్తిని ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, ఇంకా చెప్పాలంటే గతంలో ఎన్నో జన్మదినాలు
పెద్ద ఆయన జరుపుకున్నారు. కానీ ఒక్క విషయం ఏమిటంటే ఈ జన్మదినం అనేది ఎంతో గొప్ప జన్మదినం. ఎందుకంటే మొన్నటికి మొన్న మిథునన్నకి 3 months బ్యాక్ అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడే ఒక 15 days బ్యాక్ రిలీజ్ చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, దేవుడు అన్యాయం చేస్తే ముందు ఎవరైనా పెద్దవాళ్ళు అన్యాయం చేస్తే వాళ్ళ పిల్లలకు వచ్చేసి వస్తుందిరా, ఉసురు తగులుతుంది, మీరు చేయొద్దండి అని చెప్పేవారు. కానీ ఈ కాలంలో అట్లా కాదు, నేను చేస్తే నాకే, వాళ్ళు చేస్తే వాళ్ళకే అనేటట్లు చూపించేసినాడు అప్పుడే. ఎందుకంటే లిక్కర్ కేసులో మిథునన్నకైతే ఎలాగ అన్యాయంగా అరెస్ట్ చేశారో, ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో లిక్కర్ స్కాములతో వాడ పల్లి ఊర్లో కూడా కల్తీ సారాను అంతా పట్టుబట్టినారు. ఈ రోజు మిథున్ రెడ్డి అన్న కూడా నరేంద్ర మోడీ గారికి లెటర్ రూపంలో రాసి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఎవరికే గాని అన్యాయం చేస్తే మనుషులు ఊరికే ఉంటారు కానీ దేవుడు ఊరికే ఉండరు. దానికి ఇదే నిదర్శనము. కాబట్టి అందుకు పెద్ద ఆయనకి ఈరోజు ఈ జన్మదినం చాలా శుభ సందర్భం. ఎందుకంటే వాళ్ళ కుమారుడైన మిథున్ రెడ్డికి చేసిన అన్యాయానికి దేవుడు వాళ్ళకి రిప్లైగా ఎలా చేశాడనే దానికి ఇది ఆ పెద్ద ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి రాబో కాలంలో అన్నకి మంచి పదవులు వస్తాయి. మా అన్న చాలా ఉన్నత స్థాయిలో ఉంటారు. దేవుడు ఆయనకి మంచిగా ఆశీర్వదించాలని, మంచిగా ఆయన పెద్ద ఉన్నతమైన పదవుల్లో చూడాలని కోరుకుంటూ మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నకు మరొక్కసారి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. జయ హో జగనన్న. మదనపల్లి నియోజకవర్గంలో మదనపల్లి వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ దగ్గర నిసార్ అన్న, అదే విధంగా సెమీమక్క ఆధ్వర్యంలో మా చైర్మన్ మేడం మనూజ మేడం గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కుటుంబ సభ్యులంతా మన పెద్ద అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నగారి జన్మదినం చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. అదే విధంగా ఈరోజు రాయలసీమ జిల్లాలు మాత్రమే కాకుండా రాష్ట్రం అంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అనే నాయకత్వం రాష్ట్రం అంతా వర్ధిల్లుతోంది. అదే విధంగా ఈరోజు శనివారము ఆయన 73వ సంవత్సరం జన్మదినం జరుపుకొని ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులో ఆయనకు మెండుగా ఉండి అందరి ప్రజలకు సేవ చేయాలని మనసారా మరొకసారి ఆయన ప్రజలకు సేవ చేసే ఇది కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ, భగవంతుని ఆశీర్వాదం ఆయన కలగాలని కోరుకుంటూ నమస్కరించుకుంటున్నాను. మదనపల్లి నియోజకవర్గంలో మా పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి 75వ పుట్టినరోజు పురస్కరించుకొని మా ఇన్ఛార్జ్ నిసార్ అన్న గారి ఆధ్వర్యంలో మరియు షమీమక్క ఆధ్వర్యంలో హర్షవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తిప్పారెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు చాలా ఘనంగా కేక్ కట్ చేసి అన్నదానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పెద్దిరెడ్డి గారి కుటుంబం గురించి మాట్లాడాలా చెప్పాలా అనుకుంటే వాళ్ళకు జనాల్లో ఉన్న అభిమానము వాళ్ళని ఎప్పుడూ వాళ్ళ జనాల గుండెల్లో నిలిపింది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఆయన ఇంతవరకు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, మినిస్టర్ అయ్యారు. అదే విధంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు 3 సార్లు ఎంపీగా గెలిచారు. అదే విధంగా పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారు 2 సార్లు గెలిచారు. వాళ్ళకి ఈ విధంగా జనాల్లో క్రేజ్ ఉండడము చంద్రబాబు నాయుడు భరించలేక అక్రమ కేసులు పెట్టి మా బాస్ మిథున్ రెడ్డి గారిని 71 రోజు అక్రమ నిర్బంధన కేసులో నిర్బంధించడం జరిగింది. అయినప్పటికీ ప్రకృతి దేవుడు ఎప్పుడు న్యాయం పక్కనే నిలుస్తాడన్నదానికి ఇది ఒక ఉదాహరణ. ఆయన క్లీన్ చిట్ గా బెయిల్ రావడము, ఆయనకు ప్రత్యేకంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వము పైన బీజేపీ ప్రభుత్వం ఉంటే కూడా ఆయనకు అమెరికాకి ఇన్విటేషన్ రావడం అంటే ఆషామాషి విషయం కాదు. ఇది అందరూ కూటమి ప్రభుత్వ పాలనలో మీరందరూ గ్రహించాల్సిన విషయము. అదే విధంగా ప్రజలకు ఎల్లప్పుడూ ఏ సమస్య వచ్చినా మేమున్నామంటూ పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని తెలియజేసుకుంటూ పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ జై జగనన్న, జై జై మిథునన్న. ఈరోజు మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి 75వ పుట్టినరోజు మదనపల్లిలో నిసార్ అన్న గారి ఆధ్వర్యంలో, హర్ష అన్న గారి ఆధ్వర్యంలో, తిప్పారెడ్డి గారి అధ్యక్షతన
ఈరోజు చాలా ఘనంగా బెంగళూరు బస్ స్టాండ్ నడిబొడ్డున అయినటువంటి ఈ యొక్క బెంగళూరు బస్ స్టాండ్ లో చాలా ఘనంగా అన్నదాన కార్యక్రమము అంతా నిర్వహించడం జరిగినది. అట్లే మన ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వెనుదండలుగా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అహోనిశలుగా ఆయన 2 భుజస్తంభాల మీద మోస్తూ ఒక కార్యకర్తలకే కాకుండా నాయకులకు ప్రతి ఒక్క ప్రజలకు అందరికీ న్యాయం చేయాలా, బాగుండాలా అనే ఒక నిర్దేశంతో ఆయన ముందుకు పోతున్నాడు. కావున ఒక మన రాయలసీమకే కాకుండా కోఆర్డినేటర్గా ఆంధ్ర రాష్ట్రానికి కూడా కోఆర్డినేటర్గా ఉంటూ అనేక పదవులు ఆయన పొందాలని చెప్పి నేను ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏమంటే ఈ యొక్క చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ అరాచకమైనటువంటి ఈ పాలనలో ఈరోజు ఒక్క ఆంధ్రప్రదేశ్లో మన జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ మీద ఏదైతే ప్రోగ్రామ్ చేస్తున్నారో ఆ ప్రోగ్రాంకు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అన్న గారు అహోనిశలుగా శ్రమిస్తూ అక్రమ కేసులు పెట్టినటువంటి ఈ ఒక కూటమి ప్రభుత్వం అతి దగ్గరలో కూలిపోతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లే మరొకసారి మన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సార్కు నేను పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై జగనన్న, జై మిథునన్న, జై పెద్దాయన.